జెన్జెడ్ డెట్ ట్రాప్ 30,000 జీతం 30 లక్షల అప్పు. మీరు కూడా ఈ ఊబిలో ఉన్నారా? నమస్తే. మన తాతల కాలంలో అప్పు అంటే ఒక భయం ఉండేది, కానీ ఈ రోజుల్లో బై నౌ పే లేటర్, ఇన్స్టెంట్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ ఒక క్లిక్ చేస్తే చాలు అప్పు పుట్టేస్తుంది. ముఖ్యంగా జెన్జీ 1997 2012 మధ్య పుట్టిన వారు ఈ రోజుల్లో ఒక ప్రమాదకరమైన డెట్ ట్రాప్ లేదా అప్పుల ఊబిలో చిక్కుకున్నారు. 30,000 నుండి 40,000 జీతం తీసుకునే యువత ఏకంగా 30 నుండి 40 లక్షల రూపాయల వరకు అప్పుల్లో మునిగి తేలుతున్నారు. మీకు తెలుసా అసలు ఇది ఎందుకు జరుగుతుంది? దీనికి పరిష్కారం ఏంటి? ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అప్పుల ఊబికి అసలు కారణాలు, రీజన్స్. 1, ఈజీ మనీ, టెక్నాలజీ మాయ. మునుపటిలా బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఫోన్ తీస్తే పదుల సంఖ్యలో ఫిన్టెక్ యాప్స్ మనకు కొల్లాటరల్ లేకుండా లోన్ ఇస్తున్నాయి. కానీ ఈ లోన్స్పై వడ్డీ రేటు 18% నుండి 48% వరకు ఉంటాయని చాలామందికి తెలియదు. 2, సోషల్ మీడియా పీర్ ప్రెషర్. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి కొత్త గాడ్జెట్స్ కొనడం, లగ్జరీ ట్రిప్స్ వేయడం జెన్జీలో ఎక్కువైంది. యు ఓన్లీ లివ్ వన్స్ అనే ఆలోచనతో ఆదాయానికి మించి ఖర్చు చేస్తున్నారు. ఉదాహరణకు ఢిల్లీకి చెందిన రేఖ అనే అమ్మాయి తన స్నేహితుల మధ్య గొప్పగా కనిపించడం కోసం నెలకు 20,000 రూపాయల వరకు ఖర్చు చేసి చివరకు ₹1,00,00,000 అప్పులో పడింది. ఇన్ఫ్లేషన్ వర్సెస్ శాలరీ. ధరలు పెరిగే వేగంతో పోలిస్తే జీతాలు పెరగడం లేదు. కనీస అవసరాల కోసం కూడా క్రెడిట్ కార్డులు లేదా చిన్న యాప్స్ లోన్స్ పై ఆధారపడడం వల్ల అప్పులు చకచకా పెరిగిపోతున్నాయి. భవిష్యత్తు ఎలా ఉంటుంది? వీరికి ఫ్యూచర్ కాన్సిక్వెన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఒకవేళ మీరు మీ కెరీర్ అంతా ఇలాగే అప్పుల ఊబిలో ఉండిపోతే ఏం జరుగుతుందో తెలుసా? కెరీర్ ఎదుగుదల దెబ్బతింటుంది. మీరు చేసే సంపాదన అంతా వడ్డీలకే సరిపోతుంది. రిస్క్ తీసుకొని కొత్త వ్యాపారం చేయాలన్నా, ఇల్లు కొనాలన్నా మీ క్రెడిట్ స్కోరు అడ్డుపడుతుంది. మానసిక ఒత్తిడి కూడా ఎక్కువైపోతుంది. రికవరీ ఏజెంట్స్ ఫోన్ కాల్స్, ఇంటికి వచ్చే బ్యాంక్ సిబ్బంది వల్ల తీవ్రమైన మానసిక ఆందోళన పెరుగుతుంది. జీరో సేవింగ్స్. రిటైర్మెంట్ సమయానికి మీ చేతిలో రూపాయి కూడా మిగలదు. ఫలితంగా వృద్ధాప్యంలో కూడా పని చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. 4, పరిష్కార మార్గాలు, రెమెడీస్. సరే, ఇప్పుడు ఈ ఊబి నుండి బయటపడడం ఎలా? డెట్ టు ఇన్కమ్ రేషియో పాటించండి. మీ నెలవారీ జీతంలో అప్పులు, ఈఎంఐలు 30 to 40% మించకూడదు. క్రెడిట్ కార్డు వాడడం తగ్గించండి. మీ లిమిట్లో కేవలం 30% మాత్రమే వాడండి. మినిమం అమౌంట్ డ్యూ మాత్రమే కట్టడం మానేసి పూర్తి బ్యాలెన్స్ చెల్లించండి. ఎమర్జెన్సీ ఫండ్ ఏదైనా అనుకొని ఖర్చు చేస్తే మళ్ళీ అప్పు చేయకుండా ఉండడానికి కనీసం 3 నుండి 6 నెలల ఖర్చులకు ఎమర్జెన్సీ ఫండ్గా దాచుకోండి. మంచి అప్పు వర్సెస్ చెడు అప్పు, అంటే గుడ్ డెట్ వర్సెస్ బ్యాడ్ డెట్. ఆస్తులను సృష్టించేది, ఉదాహరణకు ఎడ్యుకేషన్ లోన్, హోమ్ లోన్ మంచి అప్పులు. విలాసాల కోసం చేసేవి, ఉదాహరణకు పర్సనల్ లోన్, గాడ్జెట్ లోన్ చెడు అప్పులు. వీటి మధ్య తేడా తెలుసుకోండి. కౌన్సిలింగ్ తీసుకోండి. అప్పులు మరీ పెరిగిపోతే డెట్ రిజల్యూషన్ సంస్థల సహాయం తీసుకోండి. పూణేకు చెందిన రోహిత్ శర్మ ఉదాహరణను ప్రస్తావించండి. రోహిత్ అనే అతను 19 ఏళ్ల వయసులో 40 లక్షల అప్పులో కూరుకుపోయి చివరకు కౌన్సిలింగ్ ద్వారా బయటపడ్డాడు. గుర్తుంచుకోండి, అప్పు తీసుకోవడం తప్పు కాదు, కానీ అది మీ నియంత్రణ తప్పినప్పుడే సమస్య మొదలవుతుంది. ఈరోజు మీ ఖర్చులను లెక్క వేసుకోండి. అనవసరమైన లోన్ యాప్స్ని డిలీట్ చేయండి. ఈ వీడియో మీ స్నేహితులకు, ముఖ్యంగా యువతకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.